వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సంక్రాంతి పండుగకు పల్లెబాట పట్టారు హైదరాబాదీలు. దీంతో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ భారీగా పెరిగిపోతోంది. హైవేపై కార్లు బార్లు తీరాయి. నల్గొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఫాస్టాగ్ రీడింగ్ లో సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఉన్నారు. అక్కడ విజయ్ భాస్కర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫాస్టాగ్ రీడింగ్స్ కూడా అక్కడ వర్కౌట్ కావడం లేదు, కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? నలని సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలంతా కూడా జాతీయ రహదారికి ఎక్కడంతో వాహనాల రద్దీ అయితే 65 నెంబర్ జాతీయ రహదారిపై కొనసాగుతుంది. మొన్న సాయంత్రం ప్రారంభమైన వాహనాల రద్దీ ఈరోజు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి కూడా వాహనాలు భారీగా 65 నెంబర్ జాతీయ రహదారిపైకి వచ్చాయి. టోల్ ప్లాజాలు దాటుకునే సమయంలో మాత్రం వాహనదారులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఫాస్టాగ్ రీడ్ చేయడంలో టోల్ ప్లాజాల వద్ద ఉన్న స్కానర్లు కొంత సాంకేతిక సమస్యలకైతే కారణమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిలబడిన వాహనాలను వెనక్కి పంపించడం, మరో బూత్ నుండి కూడా పంపించే క్రమంలో కొంత వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొన్న సాయంత్రం నుండి ప్రారంభమైంది. నిన్న మోస్తారుగా వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఈరోజు భారీ ఎత్తున వాహనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఒక్కరోజే 70,000కు పైగా వాహనాలు ఈ టోల్ ప్లాజా దాటుకుంటూ వెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఈరోజు లక్ష వాహనాలు ఈరోజు టోల్ ప్లాజాను పంతంగి టోల్ ప్లాజాను దాటుకొని వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గంటకు 3,000 వెహికల్స్ టోల్ ప్లాజాను దాటుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక టోల్ ప్లాజాల నుంచి వాహనాలు భారీగా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. 183 కిలోమీటర్ల మేర ఉన్న ఉమ్మడి జిల్లా జాతీయ రహదారి అంతా కూడా హైదరాబాద్ టు విజయవాడ వైపు అయితే వాహనాలు నెమ్మదిగా ఒకదాన్ని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. పలు చోట్ల వాహనదారులు ఎలాంటి సైన్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి వెంట వాహనాలు నిలిపివేయడంతో పలు చోట్ల ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ యంత్రాంగం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు వాహనదారులు వాపోతున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలలో పోలీసులు కనిపించకపోవడం, టోల్ ప్లాజా నిర్వాహకులు ఎక్కడ కూడా ఆయా ప్రాంతాల్లో మానిటరింగ్ చేయకపోవడం వల్ల వాహనాలు అయితే నెమ్మదిగా వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ జాతీయ రహదారి వెంట వాహనాలన్నీ కూడా పార్క్ చేయడం, ముఖ్యంగా దాబాలు, హోటల్స్ వద్ద హోటల్ నిర్వాహకులు కూడా రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ పెట్టడంతో జాతీయ రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. మరి దీంతో పాటుగా ఎక్కడైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట అయితే పోలీసులు కొంత అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. కొన్ని మండల కేంద్రాల గుండా జాతీయ రహదారి వెళ్తుంది. అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా, ఇటు వాహనదారులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా పండగను ఇంటి దగ్గర జరుపుకోవడానికి, తన సమీప బంధువుల వద్ద జరుపుకోవడానికి వెళ్తున్న వాహనదారులకు ఇటు టోల్ ప్లాజాల వద్ద కావచ్చు, కొన్ని చోట్ల పోలీసుల నిర్లక్ష్యం వల్ల అయితే కొంత స్లోగా వాహనాలు వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ప్రతిసారి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు. ఇందుకు ముందు జాగ్రత్త చర్యలకు పాల్పడలేదు అసలు. వాస్తవానికి 11, 12వ తేదీ నుంచే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అప్రమత్తం కావాల్సి ఉంటుంది. కానీ ఈసారి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా అటువంటి జాగ్రత్తలు ఏవి క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనిపించలేదు. రాత్రి కూడా వాహనాలన్నీ కూడా చాలా స్లోగా వెళ్ళాయి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయడంతో జాతీయ రహదారి వెంట వెళ్ళే వాహనాలన్నీ కూడా చాలా చోట్ల గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. పండగకి పిల్ల పాపలతో వెళ్తారు, మహిళలతో, కుటుంబ సభ్యులతో వెళ్తున్న క్రమంలో ఈ ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతంలో ఇటు వాహనదారులైతే ఇబ్బంది పడిన పరిస్థితి. వాహనదారులే కొన్ని సందర్భాల్లో దిగి రూట్ని క్లియర్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు కావచ్చు, సూర్యాపేట పోలీసులు కావచ్చు, ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద స్కానింగ్ ఏదైతే ఫాస్టాగ్ ఉంటుందో ఆ స్కానింగ్ విషయంలో కూడా నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా పండగకి ఇంటికి వెళ్ళి ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్న వారికి మాత్రం ఇటు పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, టోల్ ప్లాజా నిర్లక్ష్యం కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి.